2025 ఇండియాకి ఈ దశాబ్దంలోనే అత్యంత విషాదకరమైన సంవత్సరాల్లో ఒకటిగా గుర్తుండిపోతుంది. ఎందుకో రెండు తెలుసుకుందాం. జనవరిలో మహాకుంభమేళలో జరిగిన తొక్కిస్లాట్లో 82 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినారు. ఇక ఫిబ్రవరిలో రోజు వేల మంది ప్రయాణించే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిస్లాట్లో 18 మంది చనిపోయినారు. అటు తర్వాత ఏప్రిల్ కాశ్మీర్లో పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఉగ్రవాదులు మతం ఆధారంగా 26 మంది పర్యాటకులను చంపినారు. ఇక జూన్ లో బెంగళూరులో ఆర్సీబీ టీం ఐపీఎల్ విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలో తొక్కిస్లాట్ జరిగి 11 మంది మరణించినారు. అదే నెలలో అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అవడంతో 242 మంది మరణించారు. అటు తర్వాత ఆగస్టు నెలలో పంజాబ్ లో వచ్చిన ఫ్లడ్స్ కారణంగా 55 మంది, అదే నెలలో ఉత్తరాఖండ్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ వలన ల్యాండ్ స్లైడ్ జరిగి 13 మంది మరణించగా 66 మంది మిస్సింగ్ అయినారు. ఇక సెప్టెంబర్ లో తమిళ నటుడు విజయ్ కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిస్లాట్ జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయినారు. ఇక నవంబర్ లో ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్ లో 10 మంది మరణించినారు. ఈ దాడికి బాధ్యులైన 2 డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో లక్షల మంది ప్రాణాలు తీసే కుట్రను బయటపెట్టారు. ఇక ఈ ఏడాది మీలో కొందరు చాలా దగ్గర వ్యక్తులను కోల్పోయి ఉండొచ్చు. అది ఒక స్నేహితుడు, ఒక కుటుంబ సభ్యుడు, లేక మీకు అత్యంత ఆప్తుడు. ఆ బాధ మాటల్లో చెప్పలేం. కానీ ఈ అన్ని సంఘటనలు ఒకే ఒక విషయాన్ని ఈ సంవత్సరం పదే పదే తెలియజేస్తుంది. అదే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఈ రోజు మనతో ఉన్నవాళ్ళు రేపు ఉండకపోవచ్చు. ఎవ్రీడే ఈజ్ ఏ బ్లెస్సింగ్. చెరిష్ ఎవ్రీ మూమెంట్. గుడ్ బై 2025. ప్లీజ్ డోంట్ ఎవర్ కమ్ అగైన్.